అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్స్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 10వ భాగం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సిద్ధార్థ శ్యామ కోసం అటు ఇటు చూస్తూ, సుకన్య, నేను వచ్చి ఇంతసేపు అవుతుంది, నీ చెల్లెలేది కనిపించడం లేదు అని అడుగుతాడు సిద్ధార్థ. సుకన్య సిద్ధార్థని అనుమానంగా చూస్తూ, అది నా గదిలో పడుకుంది అని సమాధానం చెబుతుంది సుకన్య. అవునా అంటూ ఆ గది వైపు చూస్తాడు సిద్ధార్థ. అప్పుడే శ్యామ ఆ గదిలో నుండి బయటికి వస్తూ కనిపిస్తుంది. ఆ వస్తున్న శ్యామనే చూస్తూ అలాగే తన నోరు తెరుచుకుని ఉండిపోతాడు. తెల్లని డ్రెస్లో పాలరాతి బొమ్మ వలె తెల్లని మేనిఛాయ, పెద్ద పెద్ద కళ్ళు, సూదంటి ముక్కు, చిట్టి పెదాలు, అమాయకమైన ముఖం, ఇంకా పసితనం పోలేనట్టుగా ఉండే తన నోముని చూస్తూ అలానే చుట్టూ పరిసరాలు మర్చిపోయి మరీ తన గుండె మీద చెయ్యి వేసుకుని, ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి అనుకుంటూ ఉంటాడు సిద్ధార్థ. పక్కనే ఉన్న సుకన్య సిద్ధార్థ నోరు తెరుచుకుని మరీ శ్యామ అని అలా రెప్ప వేయకుండా చూస్తూ ఉంటే తనకి శ్యామ అందం నచ్చడం లేదు. అసూయ కలిగిస్తుంటే కోపంతో సిద్ధార్థ ముఖం మీద చిటికెలు వేస్తూ, దోమలు దూరతాయి బావా, మరీ అంతలా నోరు తెరుచుకుని చూడకు, నోరు మూసుకో అని కోపంగా అంటూ చూస్తూ ఉంటుంది సిద్ధార్థ వైపు. సిద్ధార్థ సుకన్య అలా కోపంగా చూసేసరికి వెర్రి నవ్వు నవ్వుతూ, అమ్మో ఇది చూసేసింది అనుకుంటూ శ్యామ వాళ్ళ దగ్గరికి వస్తుంటే శ్యామని చూస్తూ హాయ్ అని పలకరిస్తూ, నేను సిద్ధార్థని అని తనని తాను పరిచయం చేసుకుంటాడు. శ్యామ కూడా సిద్ధార్థ అలా నవ్వుతూ పలకరిస్తుంటే, ఇప్పటి వరకు తనని అలా నవ్వుతూ పలకరించే వాళ్ళు లేక శ్యామ సిద్ధార్థకి హాయ్ అండి అని చిన్నగా నవ్వుతూ చెబుతుంది. సిద్ధార్థ మనసు శ్యామ నవ్వు చాలా స్వచ్ఛంగా అనిపిస్తుంటే ఆ నవ్వుని అలానే చూస్తూ బ్రతికేయచ్చు అనుకుంటూ ఉంటాడు మనసులో. మళ్ళీ శ్యామ అలానే చూస్తూ ఉండేసరికి సుకన్య సిద్ధార్థ కాలిని గట్టిగా తొక్కుతుంది. అమ్మా అని చిన్నగా అరుస్తూ ఉంటే శ్యామ ఏమైందన్నట్టు చూస్తుంది. ఏమీ లేదు అంటూ సుకన్యని కొరకొరమంటూ చూస్తూ, నీ పేరు తెలుసుకోవచ్చా అని శ్యామని అడుగుతాడు సిద్ధార్థ. శ్యామ తన పేరుని చెబుతుంది. సిద్ధార్థ శ్యామ పేరుని మనసులోనే తలుచుకుంటూ, తన పేరు కూడా తనలానే ఎంత అందంగా ఉంది అనుకుంటూ, శ్యామ, నేను సుకన్యకి బావని, అంటే నీకు కూడా బావనవుతాను అని పళ్ళికిలిస్తూ చెబుతాడు సిద్ధార్థ. సుకన్య శ్యామను చూసిన దగ్గర నుండి సిద్ధార్థలో వచ్చిన మార్పును చూస్తూ తననే కొట్టేటట్టు చూస్తూ తన దగ్గరగా వెళ్ళి, పులిహార బాగానే కలుపుతున్నావు అని గుసగుసగా అంటుంది సుకన్య. సిద్ధార్థ సుకన్యని చూస్తూ, నేను తనతో పులిహార కలుపుతుంటే నీకు బాగా జల్సీగా ఉంది కదా అని అంటాడు సిద్ధార్థ. నువ్వు దానికి లైన్ వేస్తే నేనెందుకు జల్సీగా ఫీల్ అవుతాను? కానీ దాని అందాన్ని చూసి నువ్వు అలా సొల్లు కారుస్తూ ఉంటే అది నాకు నచ్చడం లేదు అంటూ శ్యామ అందంగా కనిపిస్తుంటే అసూయకరమైన కళ్ళతో చూస్తూ ఉంటుంది సుకన్య. సిద్ధార్థకి సుకన్య గురించి బాగా తెలుసు. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. పురుషోత్తం శ్యామ బయటకు వచ్చిన దగ్గర నుండి శ్యామని చూస్తూ, ఎంత అందంగా ఉంది అమ్మాయి, ముఖంలో లక్ష్మి కళ ఉట్టిపడుతుంది. ఇంత అందంతో పాటు ఆస్తి కూడా నా కొడుకుకు సొంతం అవుతే ఇంకా మాకు తిరిగే ఉండదు అని మనసులో ఏవో వ్యూహాలను రచించేస్తూ, అమ్మా నీ పేరు శ్యామానా, చాలా చక్కగా ఉంది పేరు, ఎలా ఉన్నావమ్మా శ్యామ, ఇప్పుడే మా చెల్లి నీ గురించి, నీకు జరిగిన అన్యాయం గురించి మొత్తం చెప్పింది. నీ తల్లిదండ్రుల మరణానికి చాలా చింతిస్తున్నాను, నీకు జరిగిన అన్యాయం తీరనిది తల్లి అంటూ శ్యామకి సానుభూతి ప్రకటిస్తూ, శ్యామ అంటూ లేని బాధని నటిస్తూ, విధిరాతని ఎవరు మార్చగలం అని ఏవో 2 సూక్తులను చెప్పి, జమున మా బావేడి
వచ్చిన దగ్గర నుండి కనపడడం లేదు అని అడుగుతాడు పురుషోత్తం. అన్నయ్య పాపం తన తమ్ముడు చనిపోయిన దగ్గర నుండి బాధలో ఇన్ని రోజులు సరిగా పడుకోలేదు. ఉదయం ప్రయాణం చేసి వచ్చారుగా, పడుకున్నారన్నయ్య అంటూ లేపమంటావా అని అంటుంది జమున. వద్దులే జమున, బావ లేచే వరకు వెయిట్ చేస్తానులే అంటూ అక్కడ సోఫాలో కూర్చుని ఎలా శ్యామాని తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు పురుషోత్తం. సరే, ఈలోగా వంట పూర్తి చేసేస్తాను, తినేసి వెళ్దురు గాని అంటూ జమున వాళ్ళందరికీ వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళి వంటని పూర్తి చేస్తుంది జమున. ఈలోగా నారాయణ గారు లేచి, జమున నాకు భోజనం వడ్డించు, నేను త్వరగా వెళ్ళాలి, చాలా రోజులు పని చేయలేదుగా, అక్కడ లెక్కలు చూడాలి అంటూ తన కళ్ళజోడుని తను వేసుకున్న షర్టుతో తుడుచుకుంటూ బయటకు వస్తారు నారాయణ గారు. బయటకు వస్తూ అక్కడ కుర్చీలో కూర్చున్న పురుషోత్తాన్ని చూస్తూ, బావా ఎప్పుడొచ్చావు అని అడుగుతారు. బావా అంటూ నారాయణ గారి దగ్గరకు వెళ్ళి, ఇప్పుడే వచ్చాను బావా, జమున జరిగిన విషయమంతా చెప్పింది, వాళ్ళని చంపింది ఎవరై ఉంటారు అని అడుగుతాడు పురుషోత్తం. కాసేపు ఆయన్ని ఓదారుస్తూ 2 కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. నారాయణ కూడా తన తమ్ముణ్ణి గుర్తు చేసేసరికి బాధగా, ఆ దేవుడు రాసిన రాత నుదిటిన ఎలా రాసి ఉంటే అలా అనుభవించక తప్పదు బావా అంటూ తన తమ్ముడి మరణాన్ని గుర్తు చేసుకుంటే ఆయన ముఖం బాధగా మారిపోతుంది. ఆయన మాటలు వింటున్న శ్యామ కూడా తన తండ్రి గుర్తుకు రాగానే తన మనసు మోయలేని భారంగా మారిపోతుంది. సిద్ధార్థ శ్యామని నారాయణ గారిని చూస్తూ, మావయ్య ప్లీజ్ పద భోజనం చేద్దాం అంటూ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు సిద్ధార్థ. శ్యామ కూడా మెల్లగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి నారాయణ గారి పక్కన కూర్చుని బాధగా ఉంటుంది. నారాయణ గారు శ్యామ బాధగా ఉండడం చూస్తూ, తల్లి అంటూ తన తల మీద చేయి వేసి నిమురుతూ, అవన్నీ మర్చిపోయి నీ చదువు మీద ధ్యాస పెట్టు తల్లి అని శ్యామాని ఓదార్చుతారు నారాయణ. జమున వండినవన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొస్తూ, ఈయన చదువు అంటున్నారు అంటే దీన్ని ఇక్కడే ఉంచి చదివించాలి అని ఫిక్స్ అయిపోయారా? అదంతా నేనలా సాగనిస్తాను అని మనసులోనే శ్యామని చూస్తూ నారాయణ గారిని తిట్టుకుంటూ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది జమున. శ్యామ ప్లేట్లో నారాయణ గారు ఉన్నారని అందరితో పాటే శ్యామకి కూడా వడ్డిస్తూ రుసరుసలాడిపోతూ ఉంటుంది. శ్యామకి జమున రుసరుసలు అన్నీ తెలుస్తూనే ఉంటాయి. కానీ ఒక పక్క ఆకలి, ఒక పక్క బాధ, ఏమీ తెలియని అయోమయం. తినాలని అనిపించకపోయినా తన తండ్రి కోరిక నెరవేర్చడం కోసం ముందుకు వెళ్ళాలంటే తినాలి అనుకుంటూ జమున పెట్టిన భోజనాన్ని తింటూ ఉంటుంది శ్యామ. అక్కడ ఉన్న వాళ్ళందరికీ జమున రుసరుసలు అర్థమవుతూనే ఉంటాయి. శ్యామ ఎంత ఇబ్బందిగా తింటుందో కూడా వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. కానీ జమున నోరుకు జడిసి ఎవ్వరూ మాట్లాడరు. అందరూ తిన్న తర్వాత నారాయణ గారు, జమున నేను వెళ్తున్నాను, అక్కడ చాలా లెక్కలు పనులు చూడాలి, ఇన్ని రోజులు చూడలేదు కదా, పని కాస్త ఎక్కువే ఉంటుంది. అమ్మ సుకన్య నువ్వు రారా నా కూడా, నాకు కొంచెం సాయం చేద్దువు అని అడుగుతారు నారాయణ గారు. లేదు నాన్నగారు, నాకు రేపటి నుండి పరీక్షలు ఉన్నాయి, నేను చదువుకోవాలి అంటూ తప్పించుకుంటూ, నాన్న శ్యామ ఖాళీగానే ఉందిగా, తనని తీసుకుని వెళ్ళండి అని తన గదిలోకి వెళ్తూ చెబుతుంది సుకన్య. నారాయణ గారు శ్యామని చూస్తూ ఉదయం జరిగినది గుర్తు చేసుకుంటూ, కేశవ శ్యామని అదొక రకంగా చూడటం గుర్తుకు వచ్చి, అమ్మో వద్దులే, శ్యామను ఆ ఇంటికి తీసుకుని వెళ్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ, కేశవ ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంటే అసలు శ్యామని కేశవబాబుకి ఎదురు పడనవ్వకూడదు అనుకుంటూ శ్యామని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటూ, సరే వద్దులే సుకన్య, శ్యామ ఈరోజేగా వచ్చింది, ఇక్కడంతా కొత్త మనుషులు,
కొత్త వాతావరణం అలవాటు అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఈ ఊరు అన్నీ చిన్నపిల్ల అక్కడ ఉన్న వాళ్ళని చూసి భయపడుతుంది. వద్దులే అంటూ నేనే వెళ్ళి అన్నీ చూసుకుంటా అని లోపల గదిలోకి వెళ్ళి 2 పుస్తకాలను సంకలో పెట్టుకుని జమున వెళ్ళొస్తాను అంటూ శ్యామ జాగ్రత్త తల్లి అని తల నిమిరి కేశవ ఇంటికి వెళ్ళిపోతారు నారాయణ. అక్కడే ఆయన గుమస్తా కింద పనిచేస్తున్నారు. జమున నారాయణ గారు వెళ్ళిపోయే సమయం కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది జమున. ఆయన లేరు అనే ధైర్యంతో శ్యామని చూస్తూ, అమ్మ శ్యామ, నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. సుకన్యకేమో రేపు పరీక్షలు ఉన్నాయంట. గదిలో చదువుకుంటుంది. ఆ సింక్లో మనం తిన్న గిన్నెలు అన్నీ అలానే ఉన్నాయి. కొంచెం కడిగేయరాదు అంటూ అమ్మో అంటూ తన కాళ్ళని నొక్కుకుంటూ శ్యామకి చెబుతుంది జమున. శ్యామ జమున అలా బాధగా చెబుతుంటే అమాయకంగా అలాగే పెద్దమ్మ అని వంటగదిలోకి వెళ్తుంటే ఈ మధ్యన అసలు ఒంట్లో నీరసంగా అనిపించి ఇల్లుని కూడా మాఫ్ కూడా పెట్టలేదు. ఎన్ని రోజులవుతుందో, కొంచెం ఆ పని కూడా చేసేసామా అంటూ ఒక్కొక్కటిగా మొత్తం ఆ ఇంట్లో ఉన్న పనులన్నీ ఒకటి ఒకటి చెబుతూ తన చేతనే నారాయణ వచ్చేదాకా పనులను పురమాయిస్తూనే ఉంటుంది జమున. శ్యామ ఆ పనులు అలవాటు లేకపోయినా తన పెద్దమ్మ చెప్పింది కాదనకుండా మొత్తం పనులు పూర్తి చేస్తుంది శ్యామ. లోపల ఉన్న సుకన్య మాత్రం మా అమ్మకింకా పని మనిషి అవసరం లేదు అని అనుకుంటూ నవ్వుకుంటూ చదువుకుంటూ ఉంటుంది. ఇక్కడ కేశవ ఇంట్లో జానకమ్మ గారు అందరినీ ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి అందరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటారు. జానకమ్మ గారు అందరికీ టిఫిన్ వడ్డిస్తూ, కేశవ, మీ దేవకి అత్త అసలు గదిలో నుండి బయటకు రావడం లేదు. నేను ఎన్నిసార్లు వెళ్ళినా నన్ను తిట్టి పంపించేస్తుంది కేశవ. ఒకసారి నువ్వు వెళ్ళి చూడు నాన్న అంటూ టిఫిన్ ప్లేట్ ఇస్తుంది కేశవకి. కేశవ జానకమ్మ ఇస్తున్న టిఫిన్ ప్లేట్ని పట్టుకుని వెంటనే అక్కడే ఒక పక్కగా ఉన్న గదిలోకి వెళ్తాడు కేశవ. ఆ తలుపు తీయంగానే అక్కడంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకటి గది లోపలికి వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తాడు కేశవ. ఆ లైట్ వెలుగులో ఒక మూలన కాళ్ళు ముడుచుకొని తన తలని మధ్యలో పెట్టుకుని ఒక 45 సంవత్సరాలు ఉన్న ఆమె ఉంటారు. ఆవిడే దేవకి గారు. కేశవ ఆవిడని బాధగా చూస్తూ అత్త అని పిలుస్తాడు. ఆ పిలుపుకి దేవకి తన తల పైకి ఎత్తి నవ్వుతూ చూస్తూ పైకి లేచి, కేశవ వచ్చేసావా అంటూ కేశవ దగ్గరగా వచ్చి ప్రేమగా కేశవని తడుముతూ అడుగుతుంది దేవకి. ఆ అత్త, నీకోసమే వచ్చాను, ముందు టిఫిన్ తిను అంటూ అక్కడ బెడ్ దగ్గరకు తీసుకుని వెళ్ళి కూర్చోబెడతాడు కేశవ. కేశవ, నాకు ఆకలిగా లేదు అంటూ చిన్నపిల్లల మారం చేస్తూ తన నుదిటిన పడుతున్న జుట్టుని లాక్కుంటూ చెబుతుంది దేవకి. కేశవ ఆవిడ చేస్తున్న పనిని ఆపుతూ, అలా అంటే ఎలా అత్త? భోజనం చేస్తేనేగా నువ్వు ఆరోగ్యంగా ఉండేది, నువ్వు అనుకున్నది జరిగేది అని చెబుతుంటే దేవకి కోపంగా మారిపోయి, నిజంగా నేను అనుకున్నది జరుగుతుందా? అయితే దాని కూతుర్ని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేస్తావా కేశవ అని కళ్ళల్లో కోపం. ఆవిడ చెప్పే మనిషిని ఎంత ద్వేషిస్తుందో తెలుస్తుంటే కేశవ ఆవిడ కళ్ళని చూస్తూ తన తలని ఊపుతాడు కేశవ. కేశవని చూస్తున్న దేవకి తనకు మాట ఇస్తున్నట్టుగా అనిపించి, అయితే తినేస్తాను, ఎక్కువ తినేస్తాను, పెట్టు, రేపు దాని కూతుర్ని నా బానిసగా చేసుకుని దాన్ని అంటూ కోపం చల్లారక తన పిడికిలి బిగిస్తుంటే కేశవ తన అత్త పరిస్థితి అంచనా వేస్తూ అత్త అని తన పిడికిని తన చేతిలో పట్టుకుని సవరిస్తూ, అత్త, అవన్నీ తరువాత చూద్దాం, ముందు తిను అంటూ ఆవిడని డైవర్ట్ చేస్తూ తినిపిస్తుంటే దేవకి కేశవ చెప్పిన దాన్ని ఆలోచిస్తూ తినేస్తూ ఉంటుంది. భోజనం పూర్తి చేసిన తరువాత కేశవ దేవకి వైపు చూస్తూ, అత్త, ఎంతసేపని ఇలాగే గదిలో కూర్చుని ఉంటావు,
పద అలా బయట హాల్లోకి వెళ్దాం, అక్కడ మీ అన్నయ్య, వదిన, తమ్ముడు అందరూ ఉన్నారు అని దేవకిని బయటకు తీసుకుని వస్తుంటే, కేశవ నేను రాను, నేను రానంటే రాను, అక్కడ అక్కడ అది ఉంటుంది, అది ఉంటే నేను రాను అని భయపడుతూ ఉంటుంది దేవకి. అక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు రా అత్త అని బలవంతంగా బయటికి తీసుకుని వస్తాడు కేశవ. అవునా లేదా అనుకుంటూ కేశవ వెనకాల నడుచుకుంటూ భయంగా హాల్లో ఎవరైనా ఉన్నారా అని చూసుకుంటూ వస్తుంది దేవకి. అక్కడ సోఫాలో ప్రతాప్ గారు ఏవో ఇంటి పత్రాలు రాసుకుంటూ చూసుకుంటూ కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉంటారు. అవును నిజమే కేశవ, నువ్వు చెప్పింది అది అక్కడ లేదు అంటూ ప్రతాప్ గారిని చూస్తూ అన్నయ్య అంటూ ఆయన దగ్గరికి పరుగున వచ్చి ఆయన పక్కన కూర్చుంటుంది. ప్రతాప్ గారు దేవకిని చూస్తూ తన ఒడిలో ఉన్న పత్రాలు పక్కన పెట్టి, అమ్మ దేవకి ఇప్పుడు నీకెలా ఉందిరా, జ్వరం తగ్గిందా అని తల నిమురుతూ అడుగుతారు. తగ్గిందన్నయ్య అంటూ అక్కడికి ఎవరైనా వస్తారేమో అనుకుంటూ అటు ఇటు భయంగా చూస్తూ సమాధానం చెబుతుంది దేవకి. ప్రతాప్ గారు వెనుక ఉన్న కేశవుని చూస్తూ తన చెల్లెలు దేవకిని అలా చూస్తూ ఉంటే ఆయన మనసు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకి పెళ్లి జరిగి ఉంటే ఈ పాటికి తన కొడుకుతో పాటు తన పిల్లలు కూడా ఆ ఇంట్లోనే పెరుగుతూ ఆడుకుంటూ ఉండేవారు. కానీ ఆ దేవుడు ఎందుకు తన జీవితాన్ని ఇలా రాసి పెట్టాడు అనుకుంటూ దానికి కారణమైన వాళ్ళని తలుచుకుంటూ ఉంటే అతని రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఆ ఇంట్లో దేవకి గారి కోసం బాధపడిన రోజంటూ లేదు. అందుకే దేవకి గారిని చాలా చిన్నపిల్లగా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళందరూ. దేవకి గారికి కేశవ అంటే చాలా ఇష్టం. తను చూడాలనుకున్నప్పుడు కేశవ ఇంటిలో లేకపోతే చాలా గొడవ చేస్తూ అక్కడ ఉన్న సామానం మొత్తం పగలగొట్టేస్తూ ఉంటారు. అందుకే కేశవ దేవకి గారికి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఆవిడకి ఒక పనమ్మాయిని కూడా పెడతారు. కానీ ఆవిడకి సంబంధించిన పనులన్నీ ఆ అమ్మాయి చూసుకునేది. కానీ ఆవిడ ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియక ఆవిడకి భయపడి ఎవరు ఉండరు. అందుకే కేశవనే ఆవిడ పనులను చూసుకుంటూ ఉంటాడు. దేవకి ప్రతాప్ గారితో ఏవో మాట్లాడుతూ ఉంటుంది. ఆయన చాలా ఓపికగా ఆవిడకి సమాధానం చెబుతూ ఉంటారు. ఈలోగా నారాయణ గారు లోపలికి వస్తూ ఉంటారు. దేవకి నారాయణ గారిని చూస్తూ లోపలికి వస్తూ ఉండడం చూస్తూ ఉన్న దేవకి అమ్మో మగవాళ్ళు అని భయపడి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టుకుంటుంది దేవకి. అప్పుడే ఇటు కేశవ అటు నారాయణ కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి. నమస్తే.